వందే మాతరం. గురువులకు పెద్దలకు నమస్కారములు. స్వామి వివేకానంద సూక్తి. జరగవలసింది ఏదో జరిగిపోయింది, చింతించకు. జరిగిపోయిన కార్యాలను గూర్చి పదే పదే తలపోయకు. వాటిని నువ్వు రద్దు చేయలేవు. కర్మఫలం వచ్చే తీరుతుంది, దానిని ఎదుర్కో. కానీ చేసిన తప్పునే మరలా చేయకుండా జాగ్రత్త వహించు. జై వివేకానంద, జై జై వివేకానంద. వందే మాతరం. గురువులకు పెద్దలకు నమస్కారములు. స్వామి వివేకానంద సూక్తి. సమస్త గ్రంథాలలో ఉన్న జ్ఞానమంతా నీలోనే ఉంది, అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంది. ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దు. ఈ విశ్వంలో నీవు దేన్నైనా సాధించగలవు. ఎన్నడూ దౌర్బల్యానికి లోను కాకు. సమస్త శక్తి నీదే. జై వివేకానంద, జై జై వివేకానంద. వందే మాతరం. గురువులకు పెద్దలకు నమస్కారములు. స్వామి వివేకానంద సూక్తి. హృదయంలో 4 సొంత కామవాసనలు ఉన్నా ప్రేమకు తావులేదు. జై వివేకానంద, జై జై వివేకానంద. వందే మాతరం. గురువులకు పెద్దలకు నమస్కారములు. స్వామి వివేకానంద సూక్తి. నియంత్రణ లేని మనస్సు అధోగతి పాలు చేస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది. జై వివేకానంద, జై జై వివేకానంద. వందే మాతరం. గురువులకు పెద్దలకు నమస్కారములు. ఈరోజు ఫిబ్రవరి 27 స్వామి వివేకానంద సూక్తి. సత్యానికి, మానవాళికి, నీ దేశానికి విశ్వాసపాత్రుడవై ఉండు. నీవు ప్రపంచాన్ని కదిలి వేయించగలవు. జై వివేకానంద, జై జై వివేకానంద. వందే మాతరం. గురువులకు పెద్దలకు నమస్కారములు. స్వామి వివేకానంద సూక్తి. సత్కర్మలు ఎప్పుడు సుఖహేతువులు, దుష్కర్మలు సదా దుఃఖదాయకాలు. జై వివేకానంద, జై జై వివేకానంద. వందే మాతరం. గురువులకు పెద్దలకు నమస్కారములు. స్వామి వివేకానంద సూక్తి. ఆత్మవిశ్వాసమున్న కొందరి వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని వ్యక్తపరుస్తుంది. మీరు ఏదైనా సాధించగలరు. ఆ అనంత శక్తిని అభివ్యక్తం చేయడానికి వలసినంత ప్రయత్నం చేయనప్పుడే మీరు విఫలమవుతారు. ఎప్పుడైతే మనిషిలో నమ్మకం సన్నగిల్లుతుందో అప్పుడు మరణం ఆసన్నమవుతుంది. జై వివేకానంద, జై జై వివేకానంద. వందే మాతరం. గురువులకు పెద్దలకు నమస్కారములు. స్వామి వివేకానంద సూక్తి. ఇది తలవ్రాత అని మూర్ఖుడు, పిరిగివాడు మాత్రమే వచ్చిస్తారని ఒక సంస్కృత సూక్తి. బలవంతుడు నా తలవ్రాతకు నేనే కారకుణ్ణి అని ధైర్యంగా నిలిచి చెప్తాడు. వృద్ధాప్యంలో అడుగు పెడుతున్న వారే అదృష్టాన్ని గురించి మాట్లాడుతారు. జై వివేకానంద, జై జై వివేకానంద. వందే మాతరం. గురువులకు పెద్దలకు నమస్కారములు. స్వామి వివేకానంద సూక్తి. జరగవలసింది ఏదో జరిగిపోయింది, చింతించకు. జరిగిపోయిన కార్యాలను గూర్చి పదే పదే తలపోయకు. వాటిని నువ్వు రద్దు చేయలేవు. కర్మఫలం వచ్చే తీరుతుంది, దానిని ఎదుర్కో. కానీ చేసిన తప్పునే మరలా చేయకుండా జాగ్రత్త వహించు. జై వివేకానంద, జై జై వివేకానంద. వందే మాతరం. గురువులకు పెద్దలకు నమస్కారములు. స్వామి వివేకానంద సూక్తి. సమస్త గ్రంథాలలో ఉన్న జ్ఞానమంతా నీలోనే ఉంది,
వందే మాతరం. గురువులకు పెద్దలకు నమస్కారములు. స్వామి వివేకానంద సూక్తి. హృదయంలో నలు సొంత కామవాసనలు ఉన్నా ప్రేమకు తావులేదు. జై వివేకానంద, జై జై వివేకానంద. వందే మాతరం. గురువులకు పెద్దలకు నమస్కారములు. స్వామి వివేకానంద సూక్తి. నియంత్రణ లేని మనస్సు అధోగతి పాలు చేస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది. జై వివేకానంద, జై జై వివేకానంద. వందే మాతరం. గురువులకు పెద్దలకు నమస్కారములు. ఈరోజు ఫిబ్రవరి 27 స్వామి వివేకానంద సూక్తి. సత్యానికి, మానవాళికి, నీ దేశానికి విశ్వాసపాత్రుడవై ఉండు. నీవు ప్రపంచాన్ని కదిలి వేయించగలవు. జై వివేకానంద, జై జై వివేకానంద. వందే మాతరం. గురువులకు పెద్దలకు నమస్కారములు. స్వామి వివేకానంద సూక్తి. సత్కర్మలు ఎప్పుడు సుఖహేతువులు, దుష్కర్మలు సదా దుఃఖదాయకాలు. జై వివేకానంద, జై జై వివేకానంద. వందే మాతరం. గురువులకు పెద్దలకు నమస్కారములు. స్వామి వివేకానంద సూక్తి. ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని వ్యక్తపరుస్తుంది. మీరు ఏదైనా సాధించగలరు. ఆ అనంత శక్తిని అభివ్యక్తం చేయడానికి వలసినంత ప్రయత్నం చేయనప్పుడే మీరు విఫలమవుతారు. ఎప్పుడైతే మనిషిలో నమ్మకం సన్నగిల్లుతుందో అప్పుడు మరణం ఆసన్నమవుతుంది. జై వివేకానంద, జై జై వివేకానంద. వందే మాతరం. గురువులకు పెద్దలకు నమస్కారములు. స్వామి వివేకానంద సూక్తి. ఇది తలవ్రాత అని మూర్ఖుడు, పిరిగివాడు మాత్రమే వచ్చిస్తారని ఒక సంస్కృత సూక్తి. బలవంతుడు నా తలవ్రాతకు నేనే కారకుణ్ణి అని ధైర్యంగా నిలిచి చెప్తాడు. వృద్ధాప్యంలో అడుగు పెడుతున్న వారే అదృష్టాన్ని గురించి మాట్లాడుతారు. జై వివేకానంద,